అందరికీ నమస్కారం సార్. నేను తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. రాజు నా పేరు. మాకు గత 6 నెలల నుంచి ఏదైతే వెన్కా కంపెనీ ఉందో మాకు మార్జిన్ ఇవ్వలేకపోతుంది. మాకు ఇచ్చే మార్జిన్లో కూడా కోత పెట్టిరు. కాబట్టి మేము వాళ్ళకు కూడా ఒక వారం రోజుల నుంచి రోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ స్పందనను చూసి వాళ్ళు మాకు ఇచ్చే స్పందన కరెక్ట్గా లేదు. కాబట్టి మేము తెలంగాణకు చికెన్ షాప్ రాష్ట్ర అసోసియేషన్కి వెళ్ళి అన్ని చికెన్ షాపులు బంద్ చేయాలని పిలుపునియడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడక్కడ శాంతియుతంగా దీక్షలు చేసిరు, నిరసనలు తెలిపిరు. ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర కూడా మేము పోలీస్ గవర్నమెంట్తో కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తారు. మేము ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఈవినింగ్ 5 వరకు మాకు టైం ఉంది. కాబట్టి మా నీరసని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే రూపము ఇదే. కాబట్టి ఇదే ధర్నా చౌక్. కాబట్టి మాది పెద్ద గుంతమ్మ కోరికలు ఏం లేవు సార్. మాకు వచ్చే మార్జిన్లో కోత పెట్టిరు. దాన్ని కలుపుతూ కాలానుగుణంగా ఇంకొక 4-5 రూపాయలు మార్జిన్ ఎక్కువ పెంచాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. ఎక్కడైతే ఈ పోల్ట్రీ మాఫియా చేతుల్లో పోల్ట్రీ ఇరుక్కుపోయిందో, ఈ రిటైల్ వ్యవస్థ ఇరుక్కుపోయిందో, ఆ వ్యవస్థని ఆ పోల్ట్రీ పెద్ద పెద్ద కంపెనీల నుంచి బారుని తప్పించి మాకే మీరు ఎల్లకాలం రేటు పేపర్లో మీరే డిసైడ్ చేసి ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా చౌక్ నుంచి కోరడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇట్లా రేటు ఇవ్వకపోతే, మార్జిన్ ఇవ్వకపోతే మాది నిరవధిక సమ్మె ఉంటుంది. ఈ సమ్మెకు కలిసి రాని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము మా అసోసియేషన్ వాళ్ళు కూర్చొని ఏం చేద్దామని నిర్ణయించుకుంటాము. ఒకవేళ ఈ దీక్షలో కూడా దిగి రాకపోతే ఇదే ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం, మీకు ఛాలెంజ్ చేసి నిరాహార దీక్షకు, అమర నిరాహార దీక్షకు కూడా వెనుకకు పోము. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళం మేము కూడా పోరాటం అలవాటు పడ్డోళ్ళము. మాకు ఏం భయం ఏం లేదు, భక్తి ఏం లేదు. 100% ఇదే ఈడ కూర్చొని నిరాహార దీక్ష కూడా వెనుకపోమని చెప్పి కంపెనీలను హెచ్చరిస్తూ మా మార్జిన్ మాకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కూడా వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి మా మార్జిన్ మాకు వచ్చే వరకు మీ టీవీలో కూడా సహకరించాలని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సహకరించాలని కోరుతున్నాను.